కిందికి 27వ వచనంలో ఏం చెప్తున్నాడు చూడండి. యవ్వన కాలమున కాడి మోయిట నరునికి మేలు, అతని మీద దాన్ని మోపినవాడు యెహోవాయే. యవ్వన కాలమున కాడి మోయడం అంటే ఎక్కువ యూత్ మీట్స్లో, యూత్ సెమినార్స్లో, యూత్ ఈవెంట్స్లో, స్పెషల్ యూత్ మీట్స్లో ఎక్కువ వాడే రెఫరెన్స్ ఏదండి? ఈ రెఫరెన్సే. కొంతమంది ప్రసంగాలు చెప్తుంటే తిరమారం ఉండదు ప్రసంగాలు. ఆ రెఫరెన్స్ ఏంది మనకు అర్థమవుతుంది. ఒకరెవరో ఆ మధ్య మరియమ్మ గారు రెఫరెన్స్ తీశారు. మరియమ్మ రెఫరెన్స్ ఇప్పుడు సెట్ అవుద్ది అసలు? మరియమ్మ రెఫరెన్స్ తీసి ఇదిగో ధన్యురాలు, నువ్వు ధన్యురాలు పెట్టి నీ వాట్సాప్ వ్యవహారం మాకు తెలుసు. నువ్వు మరియమ్మ రెఫరెన్స్ పెట్టుకోవచ్చా? కొన్ని రెఫరెన్స్ సందర్భానుసారంగా తీసుకోకపోతే ఏమవుద్ది చెప్పండి? ప్రమాదం అయిపోద్ది. వాక్యాన్ని చదవడం ఎంత ప్రాముఖ్యమో, వాక్యాన్ని చెప్పడం ఎంత ప్రాముఖ్యమో, వాక్యాన్ని క్రమానుగతంగా బోధించడం కూడా అంత ప్రాముఖ్యం. సందర్భం గాలికి వదిలేసామో రక్షించే వాక్యమే చెప్పండి శిక్షిస్తుంది, గుర్తుపెట్టుకోండి. అంత ప్రమాదం ఇది సందర్భం. యవనస్తులు ఉన్నారట, వాళ్ళు ఫీల్ అవుతున్నారట. ఏమని ఫీల్ అవుతున్నారు? యవనస్తులు కాడి మోయట నరునికి మేలు. యవనస్తులకి చెప్తున్నాడు యెర్మీయా ఏమని? ఒరే మీరు ఫీల్ అవ్వకండ్రా, యెహోవా మోపు కాడి మొయ్యండ్రా, మేలురా మీకు అంటున్నాడంటే సిచ్యువేషన్లోకి వచ్చిన సందర్భంలోకి రండి. సందర్భం ఏం జరుగుతుంది? వాళ్ళ తండ్రులను చంపేశారు, నెక్స్ట్ వాళ్ళ తల్లులను విధవరాలు చేశారు, నెక్స్ట్ సంసారాలను చెరిపేస్తారు, నెక్స్ట్ కన్యలను చెరిపేస్తున్నారు, నెక్స్ట్ అన్నం దొరకట్లేదు, నీళ్ళు దొరకట్లేదు, భుజాల మీదకి ఎక్కారు, సంగీతాలు లేవు, గొడ్డు పారిపోయింది, మీదకెక్కి పాటలు పాడండ్రా అంటున్నారు. ఈ పరిస్థితుల్లో యువత ఫీల్ అవుతున్నారంట. ఏమని ఫీల్ అవుతున్నారు? ఏమని ఫీల్ అవుతున్నారంటే ఏటి మాకు ఈ కర్మ ఏంటి అని ఫీల్ అవుతున్నారు. మాకు ఈ బాధ ఏంటి, ఈ చెర, ఈ కాడి ఏటి, మాకు ఈ పరిస్థితి మోయలేకపోతున్నాం. మా అయ్యలు ఏదో చేస్తే మేము అనుభవించడం ఏంటి? మా పితరులకి తిరగం లేకపోతే, వాళ్ళ పరిస్థితులు బాగపోతే వాళ్ళు చేసిన తప్పులకి మేము శ్రమ అనుభవించడం ఏంటి? ఏంటి ప్రభావ మాకేం అర్థం అవట్లేదు. వాళ్ళు చేసిన తప్పులకి మేము బాధలు పడడం ఏంటి? మా తండ్రుల తప్పులు మేము పోయడం ఏంటి ప్రభావ? ఈ లాజిక్ ఫీల్ అవుతున్నారంటే ఎవరు? ఇశ్రాయేలు యువకులు, యోధా యువకులు. మా పితరులు తప్పు చేస్తే మేము బాధపడడం ఏంటి? అప్పుడప్పుడు మనకు అనిపించదా, అనవసరంగా ఇంట్లో పుట్టామంటాం మనం. అప్పుడప్పుడు మనకు అనిపించదు, ఈదులో అనవసరంగా పుట్టాం, టాటాపిల్లకి పుడితే బాగుంది అనుకుంటాం మనం. అనవసరంగా ఈవిడికి పుట్టాను, అనవసరంగా ఈయనకి పుట్టాను. ఎక్కడ పుట్టానంటే ఎక్కడైనా పుడితే బాగుండు, ఈ ఏరియాలో పుట్టానంటే ఢిల్లీలో పుడితే బాగుంది. గల్లీలో తిరగలేదు కానీ ఎక్కడ పుడతావు? ఢిల్లీలో పడితే పని. ఎన్ని చెబుతామో మన ఫీలింగ్స్ ఇవన్నీ. నీకు పుట్టాను కాబట్టి ఇక్కడ ఉండిపోయాను, కానీ లేదంటే నేను ఎక్కడుందో తెలుసా? మోడీ గారి పక్కన ఉంది, ఏమనుకున్నావు అంటాం. ఎన్ని ఫీలింగ్స్లో ఎన్ని ఎక్స్ప్రెషన్స్ ఇస్తాం మనం. వీళ్ళు కూడా అలా ఫీల్ అవుతున్నారు. మాకి బాధ ఏంటి ప్రభా? మా పితరులు చేసిన తప్పులకి మేము మోయడం ఏంటంటే లాజిక్ చెప్తున్నాడు యెర్మీయా. మేము మోయడం ఏంటనే ఫీల్ అవ్వకండి, ఇది మేల్రా అని చెప్తున్నాడు. ఎలా అంటే తండ్రి బాగా తాగుతున్నాడు అనుకోండి, తాగి తాకరా అని చెప్తా తాగుతాడు. చెప్పేగోళ్ళు తెగేస్తారండి. ఏంటో మరి కొంతమంది చెప్పేగోళ్ళు తెగేస్తుంటారు. తాకరంటే తాగేస్తారు. తాగుతావు, రేపు అడుగుతున్నావు. నువ్వు తాగి నీ ఆరోగ్యం పాడైతే, నీ లివర్ డ్యామేజ్ అయితే, నీ కిడ్నీ ఎఫెక్ట్ అయితే, నేను తీసుకెళ్ళి ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ చేస్తే, నీ వ్యవహారానికి, నీ తాగుబోతే వ్యవహారానికి ప్రైవేట్ హాస్పిటల్ చేతులు ఎత్తేస్తాయి. చూస్తూ చంపలేరు గనక, చంపుకోలేరు గనక తీసుకొచ్చి గవర్నమెంట్ హాస్పిటల్లో పడేస్తారు. గవర్నమెంట్ హాస్పిటల్లో నత్త నడక నడుస్తుంది వైద్యం. అలాగ నీకు బ్యాగ్ వేస్తారు. బ్యాగ్ మరి పని చేయదు కదా, బ్యాగ్ వేస్తారు. ఇలా నడుస్తున్నప్పుడు నత్త నడక నడుస్తుంది వైద్యం. అప్పుడు నీకు అనిపిస్తుంది అనవసరంగా తాగాడని. ఆ టైంలో నీ భార్య ఏం చేస్తుంది? వయసులో ఉన్న భార్య అయితే నువ్వు తాగి నువ్వు ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నావు కనుక నీ వయసులో ఉన్న భార్య ఇప్పుడు ఏం చేస్తుంది? నువ్వు పోషించలేవు, పిల్లలకి గుప్పడి మెతుకులు తేలేవు కనుక ఈ టైంలో నీ భార్య ఏ ఇంటికో పాచి పని చేసుకోవడానికి వెళ్ళిపోతుంది. ఎక్కడో దిక్కిన పాచి పని చేస్తుంది. బుద్ధి మంచిది కానిదైతే ఎవరో ఒకరితో తప్పుడు పని చేస్తారు. ఏదో ఒక లేదా బతికించుకోవడానికి ఏదో ఒక తప్పుడు నడకలో పాచి పనులు ఏదో చేస్తుంది. పిల్లలు ఏం చేస్తారు? అమ్మ సరిగ్గా తేకపోతే, అమ్మ సరిగ్గా పెట్టకపోతే చివరికి పిల్లలు ఏం చేస్తారు? ఏ సిగ్నల్ దగ్గర నిలబడి అడుక్కుంటారు, లేకపోతే తినే దగ్గర పోయి అలా నిలబడి చూస్తారు, మాకు కొంచెం పెట్టవా అని. నీ వల్ల భార్య రోడ్డు మీద పడిపోతుంది, నీ వల్ల పిల్లలు రోడ్డు మీద పడిపోతారు. ఇప్పుడు చెప్పండి, తండ్రికి కుదురు లేకపోతే, తండ్రికి బాధ్యత లేకపోతే, తల్లిదండ్రులకి బాధ్యత లేకపోతే ఆ ఎఫెక్ట్ ఎవరి మీద పడుతుంది చెప్పండి? పిల్లల మీద పడదా? ఖచ్చితంగా పడుతుంది. నెక్స్ట్ రివర్స్.
అదే తల్లిదండ్రులు మంచోళ్ళై ఉండి బాగా సంపాదించి ఉద్యోగాలు సంపాదించి అకౌంట్స్ బాగా మెయింటైన్ చేస్తే ఇప్పుడు ఈ పెద్దోళ్ళు సంపాదించిన ఈ లెవెల్స్, పెద్దోళ్ళు సంపాదించిన ఈ ప్రాస్పరిటీ, ఈ సమృద్ధిని ఎవరు అనుభవిస్తారు చెప్పండి? పిల్లలు. అంటే తల్లిదండ్రులు బాగుంటే చెప్పండి పిల్లలు బాగుంటున్నారు, తల్లిదండ్రులు బాగోకపోతే పిల్లల భారాన్ని మోస్తారు. ఎర్మి అదే చెబుతున్నాడు. మా అయ్యలు చేసిన తప్పుకు మేమెందుకు మొయ్యాలంటే మీరు వాళ్ళ గర్భాన పుట్టారు కనుక. ఒకటి గుర్తుపెట్టుకోండి, తల్లిదండ్రుల గర్భాన మనం పుట్టినప్పుడు వాళ్ళు చేసిన మంచైనా మనకు వర్తిస్తుంది. నెక్స్ట్ చెప్పండి, వాళ్ళు చేసిన చెడైనా ఆ భారాన్ని మనం మోయాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళతో మనకి ఏముంది చెప్పండి, బంధం ఉంది. అది వాళ్ళు చేసింది నేనెందుకు మొయ్యాలంటే మోస్తా, మరి పుట్టావుగా మొయ్యాలి. అదే అర్థమవుతుంది. ఏర్మే చెప్తున్నాడు, మీకు అనవసరంగా కాడి మీ మీద వచ్చిందని పడిపోకండి, మీకు సంబంధం లేదన్నో మీరు మోస్తున్నాను, నీ పితరుల వల్ల ఈ బాధను మీరు అనుభవిస్తున్నాను, మీకు మాట చెప్తున్నాను, ఇది మీకు మేలే. ఎందుకంటే మీరు ఈ శ్రమలో ఈ బాధల్లో సువర్ణాల్లా తయారవుతారు, ఇది మీకు మేలే అన్నాడు. ఈ శ్రమలో సువర్ణాల్లాగా, ఈ శ్రమలో వజ్రాల్లాగా, ఈ శ్రమలో బంగారు బొమ్మల్లాగా తీర్చిదిద్దబడింది. ఎవరు చెప్పండి? హిస్టరీ మీకు ఐడియా ఉంటుంది చెప్పండి. బబులోను చెరలో సువర్ణంలా కనబడిన యవనస్తులు ఎవరు చెప్పండి? దానియేలు స్నేహితులు షడ్రక్, మెషక్, అబేద్నెగో. ఇదిగో వాళ్ళ పితరులు చేసిన తప్పులకి దానియేలు మూలగలేదు, వాళ్ళ పితరులు చేసిన తప్పుకి దానియేలు స్నేహితులు మూలగలేదు. మాకీ కర్మ ఏంటి, ఈ కాడి మేం మోయడం ఏంటి, ఈ బానిసలకి మేం బానిసనవడం ఏంటి మా పరిస్థితి ప్రభువాని ఏడలేదు. ఓర్పుగా ఉన్నారు, కాడి మోసారు. ఆ శరనే కాడి మోస్తే ఆ కాడి వాళ్ళకి ఏమైపోయింది చెప్పండి? మేలైపోయింది. ఎంత మేలైంది? అన్యుల చెరలో అధిపతులయ్యారు, అన్యుల సంఖ్యలలో వీళ్ళ అధికారులు అయ్యారు, అన్యుల ఎదుట ఆఫీసర్లుగా కూర్చున్నారు. అంత మేలైంది. ఇది దేవుడిని ఎరిగిన వారికి శ్రమ కూడా ఎలా ఉంటుంది చెప్పండి? మేలే జరుగుద్ది. ఫీల్ అవ్వకండి యవనస్తులారా, మీరు ఫీల్ అవ్వకండి. మా తండ్రుల తప్పులకి మా జీవితాలు ఎందుకు ఇలా అయిపోయినాయని బాధపడకండి. ఇది మేలే. మీ తండ్రులు తెలిసి చేసినా తెలిసి చేసినా మీరేం ఫీల్ అవ్వకండి, దేవుడు మిమ్మల్ని చూస్తారు.